కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల శ్రీనివాస్ తన తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఉత్తమ విద్యార్థికి ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ మనిషికి ఉండాల్సిన గొప్ప గుణం దానగుణం అన్నారు. మంచి మనసుతో చేసే ఉపకారానికి భగవంతుడు కూడా తప్పకుండా దీవిస్తారు అని ఉత్తమ విద్యార్థికి ప్రోత్సాహ బహుమతిగా ల్యాప్టాప్ అందిస్తూ శ్రీనివాస్ అభినందనీయులన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించే దిశగా ల్యాప్టాప్ అందిస్తున్న శ్రీనివాసరావు సేవ తత్పరత అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కెఎస్ శర్మ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని మించిన గొప్ప వస్తువు లేదు. జ్ఞానం ఇస్తే ఏమవుతుందంటే 100 మందిని తయారు చేస్తారు, 1000 మందిని తయారు చేస్తారు, 1,00,000 మందిని తయారు చేస్తారు. అందువల్ల ఈ విధంగా సత్యదేవతకి నేను చెప్పేది ఏంటంటే, బాబు నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి బాగా చదువుకుని ఉద్యోగాల పరిస్థితి వచ్చి నువ్వు కూడా అనేక మందికి ల్యాప్టాప్లు ఇవ్వాలి. తీసుకోవడమే కాదు, నువ్వు కూడా మంచి స్థితికి వచ్చి అనేక మంది పేద విద్యార్థులకు సరైన వాళ్ళని గుర్తించి లబ్ధిదారులను గుర్తించి నువ్వు కూడా సహాయం చేస్తే వాళ్ళ అభివృద్ధికే కాకుండా దేశాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి, వంశాభివృద్ధికి అన్నిటికీ ఉపయోగపడతారు. ఈ విధంగా మరొకసారి అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ మనం వినియోగించేది ఏంటంటే, రత్నప్రసాద్ గారి లాగా అనేక మంది వారిని ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడికే కాకుండా మిగతా చోట్ల కూడా చాలామంది ఉంటారు. మంచి మంచి వాళ్ళు వాళ్ళ ఖాళీ సమయంలో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి అనేక మందిని లబ్ధిదారులు తీసుకొచ్చి సేవలు చేయవలసింది. కానీ ఈ సేవలు విస్తృతంగా వెళ్ళాలని మనసా వాచ కర్మగా కోరుకున్నాను. శుభం పోయేది. అది చాలా ఆనందదాయకం, ఉత్సాహపరిచే విధంగా ఉంది. ఇటువంటి సేవ అనేది మన సేవ అంటే ప్రతి దాంట్లోనూ ఉంది. ఈ నిత్యం పొద్దున్న నుంచి లేచిన వరకు ప్రతిదీ సేవ. ఈ ల్యాప్టాప్ అనేది అది స్ఫూర్తిదాయకం మనందరికీ. పూర్వంలో నేను కూడా అలాగే విద్యార్థులకు ఏది లేదో అటు వస్తువు ఇమ్మీడియట్గా తెచ్చి ఒరే పుస్తకం లేదా కంపాస్ బాక్స్ లేదా ఇమ్మీడియట్గా అలాగా దానికి అలా చేసేసుకుంటూ పోయేవాడు. ఇప్పుడు అటువంటి సేవ మొదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు హృదయంలో. మనం నిత్యం కూడా ఈ సేవా కార్యక్రమాలు అంటే ఈ పంచడం అన్నదానం చేయడమే కాకుండా విద్యార్థులకి ఇటువంటి ఉపకరణమైన వస్తువుల్ని మనం అందజేస్తే వాళ్ళ అభివృద్ధి తోడ్పడినట్టు, వాళ్ళ భవిష్యత్తులు బాగుపడి ఎంతో అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పేసి ఇటువంటి పేద విద్యార్థులందరికీ మనందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఈ ట్రస్ట్ తరఫున అందరినీ కోరుతున్నాను. అందరూ కూడా వారు ఉపాధ్యాయ వాళ్ళు అభినందనీయులు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తారు.